హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తిమీర రైస్ స్పైసీగా టేస్టీగా ఉండేటట్టు ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మనం చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే 2 మీడియం సైజు టమాటాలు, ఒక బంగాళదుంప, ఆనియన్ మీడియం సైజుది ఒకటి, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీడిపప్పు, జీరా, షాజీరా, అలాగే ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయి, బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఇందాక తీసుకున్న ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అవి కొద్దిగా వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక తీసుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు కలరు వచ్చేదాకా వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసుకున్న పొటాటో ముక్కలు కూడా వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందాక కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా అందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. లిడ్ ఓపెన్ చేసేసి ఇందులో రైస్కి సరిపడా సాల్ట్, అలాగే ధనియా పొడి కూడా వేసేసుకొని 1 స్పూను బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 1 గ్లాసున్నర రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ రైస్ని 5 మినిట్స్ తర్వాత ఇట్లా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఇలాగా వేసుకొని అడుగు నుంచి పైకి కలుపుకుంటూ రావాలి. రైస్ అంతా ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ 2 గరిటెలతో కలుపుకుంటే అడుగు నుంచి పైకి తొందరగా కలుస్తుందండి. ఇలా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేయటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే రైతాతో సర్వ్ చేశాను. అందరూ ఎంతో ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది.